తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే ఎక్కువ సిరి సంపదలు కలిగి మరియు ప్రతిరోజు వేల మంది కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే ఒక గొప్ప పుణ్యక్షేత్రం. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణు భూమి మీదికి వచ్చి ఒక శిలలా కొలువై ఉన్న మీరు గమనించి ఉంటారు. స్వామి గుడిలోకి వెళ్లే ముందు ఎన్నో కోరికలు కోరుకోవాలి అని అనుకుంటాం. కానీ ఆయనని చూడగానే మనం కోరుకోవాల్సిన కోరికలన్నీ మర్చిపోయి ఆయనని అలానే చూస్తూ ఉంటాం. తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహానికి దాదాపు 200 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉందన్న విషయం మీకు తెలుసా? 200 కోట్ల సంవత్సరాలు అంటే ఈ కల్పం ప్రారంభం అన్నట్టు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే తిరుమలలో మనం చూస్తున్న గుడి ఒకటే కాదు, మొత్తం 3 గుడులు ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న గుడి తిరుమలలో రహస్యంగా దాగి ఉన్న గుడి యొక్క ప్రతిరూపం. అంటే మనం చూస్తున్నది అసలైన ఆలయం కాదు. అదే వెంకటాద్రి కొండపైన ఇంకో 2 ఆలయాలు కూడా ఉన్నాయి. అసలు ఆలయాలు ఎక్కడ ఉన్నాయి? కలియుగంలో జరిగింది. కలియుగం మొదలైంది. మొదటి సంఘటనలో సంకన మహారాజు విష్ణుమూర్తికి మాట ఇస్తాడు, నేను మళ్ళీ కలియుగంలో వస్తాను అని. ఇప్పుడు విష్ణుమూర్తి ఆ మాట నిలుపుకునే సమయం వచ్చేసింది. అయితే విష్ణుమూర్తి ఎలా అయినా సరే భూమి మీదికి రావాలి, దానికి ఏదైనా ఒక సందర్భం సృష్టించాలి అని బ్రహ్మదేవుడు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు భూమి మీద ఉన్న వెంకటాద్రిలో ఒక చింత చెట్టు పెట్టి దాని కింద ఒక పుట్టను కడతాడు బ్రహ్మదేవుడు. మరియు అలాగే ఆ పుట్టలో కొంతమందిని పెడతాడు. వాళ్ళెవరో ముందు ముందు తెలుస్తుంది. విష్ణుమూర్తి ఎలా అయినా కిందికి రావాలి అని నారదునితో బ్రహ్మదేవుడు అంటాడు. అప్పుడు నారదుడు భూలోకంలోకి వస్తాడు. భూలోకంలోకి కొంతమంది ఋషులు యజ్ఞం చేస్తూ ఉంటారు. అప్పుడు నారదుడు కిందికి వచ్చి తన మాటలతో ఋషులను అయోమయం చేసి అక్కడే ఉన్న భృగు మహర్షితో ఇలా అంటాడు, మహర్షి, మీరు వెళ్ళి విష్ణువు, శివుడు, బ్రహ్మదేవులను కలిసి వాళ్ళను పరీక్షించండి అని చెప్తాడు. ఇంకా భృగు మహర్షి అక్కడి నుండి బయలుదేరుతాడు. అయితే భృగు మహర్షికి 3 కళ్ళు ఉంటాయి. అందులో ఒక కన్ను తన అరికాలలో ఉంటుంది. మరియు భృగు మహర్షికి చాలా తెలివి ఉంటుంది. దానివల్లే అహంకారం కూడా చాలా ఉంటుంది. భృగు మహర్షికి మొదట బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తాడు. అప్పుడు బ్రహ్మ సరస్వతి దేవి వీణ వాగిస్తూ ఉంటే అందులోనే నిక్షిపమై ఉండి భృగు మహర్షి వచ్చింది పట్టించుకోడు. ఇక భృగు మహర్షికి చాలా కోపం వచ్చి ఇకపై నీకు భూలోకంలో ఎక్కడ గుడులు ఉండవు అని శపిస్తాడు. ఆ తర్వాత కైలాసంలోకి శివుని దగ్గరికి వస్తాడు. అప్పుడు శివుడు పార్వతీదేవితో నాట్యంలో ఉంటాడు. మళ్ళీ భృగు మహర్షికి కోపం వస్తుంది. నేను వచ్చింది గమనించావా అంటూ, నువ్వు ఇప్పటి నుండి భూలోకంలో లింగం రూపంలో పూజలు అందుకుంటావు అని శపిస్తాడు. ఇక అక్కడి నుండి వైకుంఠం వెళ్తాడు. విష్ణుమూర్తి కూడా లక్ష్మీదేవితో ఉండి భృగు మహర్షి వచ్చింది గమనించాడు. అప్పుడు భృగు మహర్షి కోపంతో విష్ణుమూర్తి యొక్క గుండెలపై తంతాడు. ఇక విష్ణుమూర్తి క్షమించమని అడిగి మెల్లగా మహర్షి కాళ్ళపైన పడి ఆ అరికాలికి ఉన్న కన్నుని గట్టిగా నొక్కేస్తాడు. అప్పుడు భృగు మహర్షికి భరించలేని నొప్పి వచ్చి తన అహంకారం మొత్తం పోయి నన్ను క్షమించమని విష్ణుమూర్తిని వేడుకుంటాడు. కానీ పక్కనే ఉన్న లక్ష్మీదేవికి మాత్రం భృగు మహర్షి తన భర్తను తన్నాడు అని చాలా కోపం వస్తుంది. అలా తన్నాక కూడా విష్ణుమూర్తి తన కాళ్ళ మీద పడినందుకు ఇంకా కోపం వస్తుంది. ఆ కోపంలో లక్ష్మీదేవి అలిగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. విష్ణుమూర్తికి లక్ష్మీదేవి లేకపోతే అసలు ఏమీ తోచదు. ఇక బాధపడుతూ లక్ష్మీదేవి కోసం వెతుకుతూ అన్ని లోకాలు తిరిగి భూలోకం వస్తాడు. ఆయన భూలోకం వచ్చాక ఎక్కడ ఉంటాడో తెలుసా? బ్రహ్మదేవుడు సృష్టించిన ఆ చింత చెట్టు కింద ఉన్న పుట్టలో ఉంటాడు. మరియు ఆ పుట్టలోనే ఎందుకు ఉంటాడు అంటే విష్ణుదేవుడు ముందు అవతారాల్లో అంటే ద్వాపర యుగంలో వసుదేవుడు దైవిక, త్రేతాయుగంలో దశరథుడు వీళ్ళకి విష్ణుమూర్తి పుట్టాడు. కానీ ఎప్పుడూ వీళ్ళతో పాటు లేడు. కాబట్టి వాళ్ళకి ఎప్పటికైనా చూసుకోవాలి అనే కోరిక ఉంటుంది. అందువల్లే బ్రహ్మదేవుడు ఆ చెట్టు మరియు పుట్టలో వాళ్ళని పెట్టాడు. గత జన్మలో తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళ ఆకర్షణ శక్తి వల్లే విష్ణుమూర్తి ఆ పుట్టలోకి వెళ్ళిపోయాడు. అయితే లక్ష్మీదేవి కోసం ఎంత వెతికినా లక్ష్మీదేవి దొరకదు.
ఒకరోజు ఒక ఆవు యజమాని ఎంత పాలు పిండినా సరే ఇవ్వదు. ఇలా చాలా రోజులుగా అసలు ఆ ఆవు పాలే ఇవ్వదు. దాంతో యజమాని ఆ ఆవుని అనుసరిస్తూ ఉంటాడు. అప్పుడు ఆవు ఒక పుట్ట పైన నిలబడి తన పాలని ఆ పుట్టలో పోయడం చూసి యజమానికి చాలా కోపం వస్తుంది. వెంటనే ఆ యజమాని తన చేతిలో ఉన్న గొడ్డలిని తీసి ఆవు పైకి విసురుతాడు. ఆ గొడ్డలి ఆవుని చేరుతుంది. అనగానే పుట్టలో నుండి విష్ణుమూర్తి బయటికి వస్తాడు. దాంతో ఆ గొడ్డలి వచ్చి విష్ణుమూర్తి తలకు తగులుతుంది. విష్ణుమూర్తికి గాయం అవుతుంది. ఆ గాయం 3 నామాలు. అయితే ఆ ఆవు ఎవరో కాదు, బ్రహ్మదేవుడే. ఆ యజమానిని చూస్తే విష్ణుమూర్తికి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే ఆ ప్రాంతాన్ని ఏలుతున్న రాజు అక్కడికి వస్తాడు. ఆ రాజుని చూసిన విష్ణుమూర్తి నీవు తరువాత జన్మలో ఒక రాక్షసునిలా పుడతావని శపిస్తాడు. అప్పుడు ఆ రాజు విష్ణుమూర్తి యొక్క కాలపైన పడి వేడుకుంటాడు. విష్ణుమూర్తి కరుణించి నీవు మరో జన్మలో ఆకాశరాజులుగా పుడతావు. నీకు పద్మావతి అనే ఒక అమ్మాయి పుడుతుంది. ఆమెను నన్ను పెళ్లి చేసుకోమంటావు అని చెప్తాడు. ఇక విష్ణుమూర్తి పద్మావతి పుట్టాక ఆమెని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత విష్ణుమూర్తి కొండ కింద ఉన్న ఒక ఆశ్రమంలో ఉంటాడు. ఇక ఎన్నేళ్ళ కోపం లక్ష్మీదేవి కూడా తిరిగి వచ్చేస్తుంది. అయితే ఆకాశరాజు యొక్క తమ్ముడు అంటే పద్మావతి దేవి యొక్క చిన్నాన్న ఒక అతను ఉండేవాడు. ఆయన పేరు తొండమాన్ చక్రవర్తి. విష్ణుమూర్తి తొండమాన్ చక్రవర్తిని కొండపైన నా కోసం ఒక ఆలయాన్ని కట్టమని చెప్తాడు. ఆ ఆలయం మచ్చం వైకుంఠంలో ఉన్నట్టే ఉండాలి అని చెప్తాడు. అయితే మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. విష్ణుమూర్తి పద్మావతి దేవితో పెళ్లి కోసమే కుబేరుని దగ్గర అప్పు చేస్తాడు. మరియు పెళ్లి అయ్యాక ఆయన అక్కడే ఉండడం కోసం కొండపై ఉన్న వరాహమూర్తిని అక్కడే ఉన్న 100 అడుగులు స్థలాన్ని అడుగుతాడు. ఆ స్థలం తాలూకా పత్రాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. వరాహమూర్తి ఆ స్థలం ఇచ్చినందుకు గాను విష్ణుమూర్తి వరాహమూర్తికి ఇప్పటి నుండి నీకు నైవేద్యం పెట్టిన తర్వాత నాకు పెడతారు. భక్తులు మొదట నిన్ను దర్శించుకున్న తర్వాతే నన్ను దర్శించుకోవాలి అని చెప్తాడు. చక్రవర్తికి గుడి కట్టమని చెప్పగానే ఆయన కొండపైకి వెళ్ళి ఒక గుడి కడతాడు. ఈయన కూడా 2 బావులు తవ్వుతాడు. అవే శ్రీ తీర్థం, భూతి తీర్థం. కానీ ఈసారి చక్రవర్తి ఒక పెద్ద తప్పు చేస్తాడు. అదేంటి అంటే భూతీర్థం నుండి ఆలయంలోకి ఒక స్వరంగ మార్గాన్ని తవ్వి పెడతాడు. ఇక విష్ణుమూర్తి తొండమాన్ చక్రవర్తి కట్టిన ఆలయంలోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఆయన భార్యలతో పాటు ఉంటాడు. అయితే చక్రవర్తి ఒక తప్పు చేశాడు. అదేంటి అంటే విష్ణుమూర్తి ఆలయంలో ఉన్నప్పుడు చక్రవర్తి తన తవ్విన స్వరంగంలో నుండి ఆలయంలోకి వెళ్తాడు. అదే సమయంలో విష్ణుమూర్తి తన నిజస్వరూపంలో తన భార్యలతో ఉంటాడు. ఇక చక్రవర్తి విష్ణుమూర్తి తన నిజస్వరూపంలో ఉన్నప్పుడు చూడటం వల్ల విష్ణుమూర్తికి చక్రవర్తి పైన చాలా కోపం వస్తుంది. కానీ తన భక్తుడే కాబట్టి ఏమీ అనలేకపోతాడు. కానీ విష్ణుమూర్తికి వచ్చిన కోపం వల్ల తను మళ్ళీ వైకుంఠం వెళ్ళిపోదామని అనుకుంటాడు. కానీ శకన మహారాజుకి బ్రహ్మదేవునికి కలియుగంలో మళ్ళీ వస్తాను అనే మాట ఇస్తాడు కదా, ఆ మాట ఇవ్వడం వల్ల ఇక్కడే ఉండిపోతాడు. ఆయన ఇలానే ఉంటే అందరూ వచ్చి చూస్తారు. అందువల్ల విష్ణుమూర్తి అదే స్థలంలో ఒక విగ్రహంలాగా మారి అందులో ఉంటాడు. అందువల్ల ఆయన నిజస్వరూపం ఎవ్వరికీ కనిపించదు మరియు ఎవ్వరి వల్ల ఇబ్బంది కూడా ఉండదు. అయితే అసలు ఇప్పుడు ఈ విగ్రహం ఎక్కడుంది? మనం తిరుమలలో చూసే ఆలయం నిజమైన ఆలయం కాదు, కానీ అసలైన ఆలయానికి ప్రతిరూపం. మరి అసలైన ఆలయం ఎక్కడుంది? చాలా జాగ్రత్తగా వినండి. ఈ ఆలయం ఎక్కడుంది అంటే తిరుమలలోని ఇంకో స్థలం ఉంది, అంటే ఇంకొక లోకం ఉంది. ఆ లోకంలోనే ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలోని నిజమైన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. ఇప్పటికీ కూడా ఇక్కడికి దేవతలు వచ్చి పూజలు చేస్తూనే ఉంటారు. అంటే పైన స్థలంలో మనం పూజలు చేస్తూ ఉంటాం, కింద ఉన్న స్థలంలో దేవతలు పూజలు చేస్తూ ఉంటారు. అలా అని పైన స్థలంలో ఉన్న విగ్రహమేం తక్కువ కాదు. కింద స్థలంలో ఉన్న విగ్రహానికి ప్రతిరూపమే పైన స్థలంలో ఉన్న విగ్రహం కూడా. మొత్తానికి చెప్పాలి అంటే తిరుమల కొండ పైన ఖచ్చితంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నారు.